ఎప్పుడు చూసినా బ్రాహ్మణి 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 తప్ప ఏరే లోకం లేకుండా పోయింది. సర్లే, నువ్వు ఎట్టా పడతావో పడుగాని ముందైతే నేను చెప్పాడు తిను. మళ్ళీ చూసుకొనికి వచ్చిండ్రు కదా, ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేసిండ్రు. 4 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుంటారంట. సరే చూసుకో, నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఏమన్నా చూసుకో, నాకే ప్రాబ్లం లేదు. చూసుకో ఏందయ్యా చూసుకో అంటే నీకే సంబంధం లేదా? నువ్వేం చేయవా? ఎందుకు చేయరక్క? చేయకపోతే నువ్వు ఊరుకుంటావా ఏంది? చేస్తాడులే, కానీ ప్రతిదీ అడుక్కోవాల్సి వస్తుంది కదా. ఏం చేస్తాం, మొగుడు కదా, అడిగైనా చేయించుకోవాల్సిందే కదా. ఈ గోలంత ఎప్పుడు ఉండేది గాని అసలు ఈసన్ చెప్తా ఇనుకో. చిల్కూరు దగ్గర మీకు 3 ఎకరాల స్థలం ఉందట కదా, అది మళ్ళీ పేరున రాయమని పెళ్లి కొడుకాళ్ళు అడుగుతుండ్రు. గా బంజుడు ఏం మాట్లాడుతున్నావు? ఆ ల్యాండ్ ఏంటి, మళ్ళీ పేరుని రాయడం ఏంటి? పిచ్చేమన్నా పట్టిందా నీకు? రాయకపోతే గప్పుడు పడతది పిచ్చి. వాళ్ళెట్ట ఎంక్వైరీ చేసిండ్రో ఏమో. నీ మొగుడి పేరున ఆ స్థలం ఉన్నది కదా, రాసేయమని అంటుండ్రు. అడిగితే ఏది పడితే అది ఇచ్చేస్తారా? ఆ ల్యాండ్ అయితే ఇచ్చే సమస్య లేదు. మొన్ననే బ్రాహ్మణి మృదుల పేరు మీద రిజిస్టర్ చేయించింది. అక్కడే మృదుల టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టబోతోంది. ఆ ల్యాండ్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా లేదు. అంటే మళ్ళీ పెళ్లి ఆగిపోయినా పర్వాలే అన్నమాట. మళ్ళీ జీవితం కన్నా నీ కోడలి ఫ్యాక్టరీ ఎక్కువన్నమాట. గంతే కదక్కా. నా పెండ్లి జరిగితే ఏంది, జరగకపోతే ఏంది, ఏదో తప్పక వచ్చిపోతుండారు గాని మన బతుకు బాగు చేయాలన్న ఆలోచన ఆయనకేం లేదు. మళ్ళీ నీ ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? ఏది పడితే అది అడిగేయడమే కానీ ఎంతవరకు అవుతుంది అవ్వదు అని ఆలోచించేదే ఉండదా? అసలు నా పరిస్థితి గురించి ఆలోచించరా? గంత బాధ మీద ఎందుకు చేయడం? ఇంత విషం ఇచ్చి మమ్మల్ని చంపే పెద్దయినా ఏ బాధ ఉండదు. నువ్వెందుకే చేస్తావు? మీ అమ్మని అయిని పొట్టను పెట్టుకున్నాడు, సరిపోదా? నిన్ను కూడా పొట్టను పెట్టుకుంటాడా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో ఆ స్థలం మా మల్లి పేరున రిజిస్టర్ కావాలా? అయినాకే నిశ్చితార్థం. నిజంగానే పిచ్చి పట్టింది మీకు. ఏది అడగాలో ఏది అడగకూడదన్న జ్ఞానం కూడా లేదు. మొన్ననే మృదుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కంపెనీ కోసం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక ఇప్పుడు ఏమని చెప్పి మళ్ళీ పేరున రిజిస్ట్రేషన్ చేయించాలి? అసలు ఎలా ఒప్పుకుంటారనుకున్నారు? అవన్నీ నాకు తెలియదయ్యా. ఎట్ట ఒప్పించుకుంటావో గది నీ తలనొప్పి. మళ్ళీ పేరున రిజిస్టర్ చేస్తావా చెయ్యవా ముందుగా చెప్పు. చేసే సమస్య లేదు. నన్ను చంపి తలకొరువు పెట్టినా అది జరగదు. ఈ ఇల్లు కొనడానికి 3 కోట్లు ఇచ్చినందుకే లెక్కలు ఎలా చెప్పాలో తెలియక పిచ్చెక్కిపోయింది. నువ్వేం చేస్తానన్నా సరే ఇంకొక పైసా కూడా అక్కడి నుంచి వచ్చేది లేదు. సరే, నువ్వు వంతకి తెగించినాక ఏం చేస్తాం? మళ్ళీ నువ్వు చెప్పిందే కరెక్ట్. మీ అమ్మని అయ్యని నా పెనిమిటిని పొట్టని పెట్టుకొని మన బతుకుని నాశనం చేసిండు. ఇప్పుడు మనల్ని పట్టించుకోకపోతే ఇక మనం బతుకుడెందుకు? చద్దాం. వచ్చేస్తున్నావు. ఇక నువ్వు సంతోషంగా ఉండు. కనకం, ఏం చేస్తున్నావు? కనకం, రావద్దు.
3 ఎకరాల స్థలం పాటి విలువ మా బతుకులు చేయనప్పుడు ఇక బతుకుడు ఎందుకు చేస్తాం? కనకం వద్దు, కనకం ఆగు, ఆగు, ఆగమంటుంటే. పిచ్చా నీకు? అవును, పిచ్చి. మాకు పిచ్చి పట్టింది. వద్దు కనకం, మాకు పిచ్చి పట్టింది. వదులుతా. మాట ఇయ్యి. కనకం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇంకేం మాట్లాడక. మాట ఇస్తావా లేదా? కనకం వద్దు. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడో ఉత్తరం రాసి పెట్టినా, నేను చేస్తే నువ్వే కారణం అని. నేను సచ్చినాక కుక్క బతికైనది. మాట ఇచ్చి నన్ను బతికిస్తావో లేక నువ్వు నా లెక్క చేస్తావో ఆలోచించుకో. మాట ఇస్తున్నాను కనకం. మాటిస్తున్నాను. మాట ఇయ్యా. మాట ఇచ్చినావు, చేయలేదనుకో గదే కిరోసిన్ డబ్బాతో ఆ ఇంటికొచ్చి బ్రాహ్మణి ముందు పోసుకొని తగలెట్టుకుంటా. పోయి ఆ డాక్యుమెంట్లు రెడీ చేసి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చూడు. నా పెండ్లి జైనికి నీ ప్రాణాలే ఇచ్చేస్తావా? పైనున్న పెద్దమ్మ పెద్దయ్యకి మాటిచ్చినాని నీ పెండ్లి ఘనంగా చేయాలా, లేదంటే పేనాలు వదిలి అడిగిపోయి పెద్దమ్మ పెద్దయ్యల్ని క్షమించమని అడగాల. అమ్మా అయ్య లేకపోయినా నువ్వున్నావు. గదే చాలక్క, నా గదే చాలు. పిచ్చిదానా, గంత ప్రేమనుకుని ఎంత చక్కగా నమ్ముతున్నవే. ఆ కృష్ణప్రసాద్ ఆస్తి లాక్కోనికి నీ పెళ్ళనేది ఒక నాటకం. ఆ అబ్బాయి అక్కడెందుకున్నాడు? మావయ్య గారికి ఆ అబ్బాయికి ఏంటి సంబంధం? అసలేం జరుగుతోంది? మృదులా, హలో మృదులా మేడం. హలో మిమ్మల్నే. ఏమైంది? మధుగారు ఎక్కడున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు మధుగారు, చెప్పండి. జస్ట్ 3 days to go. 3 days to goనా? 3 days to go ఏంటి మధుగారు? అర్థం కాలేదు. ఏంటి అప్పుడే మర్చిపోయారా మేడం?
కమాన్ మృదుల, 3 రోజుల్లో మన జీవితంలోనే మర్చిపోలేని రోజు, అత్యంత సంతోషంగా ఉండే రోజు రాబోతుంది. అలా మర్చిపోయావేంటి? అయ్యో మధు గారు, నాకు నిజంగా గుర్తు రావట్లేదు. ఏంటో చెప్పొచ్చు కదా. గాడ్, ఈ దారుణాన్ని నేను భరించలేను మృదుల. దీనికన్నా నీ పాత చీరతో ఈ ఫ్యాన్ కురేసుకోవడం లేదా బాల్కనీలో నుంచి కిందకి దూకేయడం బెటర్. అబ్బా, ఆట పట్టించింది చాలు. విషయం ఏంటో చెప్పండి. నీ చేత చెప్పించాలని నేనొస్తే నువ్వు నన్నే అడుగుతావేంటి? గుర్తు తెచ్చుకో బంగారం, గుర్తు తెచ్చుకో, పర్లేదు గుర్తు తెచ్చుకో. ట్రై 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 ఆలోచించు ఆలోచించు ఆలోచించు. సారీ మధు గారు, మన పెళ్లి రోజు కదా, అసలు ఇలా మర్చిపోయానేంటి? అంతే మేడం, మీరెందుకు గుర్తుంచుకుంటారు? సారీ 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 మధు గారు, సారీ. ఏదో వర్క్ టెన్షన్లో పడి. నీకు వర్క్ టెన్షన్? మా అందరి బ్రెయిన్లో కలిపితే ఎంత కెపాసిటీ ఉంటుందో నీ ఒక్క బ్రెయిన్ కెపాసిటీ అంత. ఎంత వర్క్ అయినా టెన్షన్ లేకుండా చేయగలిగే నీకు వర్క్ టెన్షన్? ఏదో కవర్ చేసుకోవడానికి చెప్తున్నావులే. నేను పడుతున్న టెన్షన్ గురించి చెప్తే మీరు తట్టుకోలేరు మధు గారు. నిజం మధు గారు, ఈ వర్క్ హడావిడిలో పడి ఆలోచనలో అటువైపు వెళ్ళనే లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ 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 మధు గారు, సారీ 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 మధు గారు, సారీ. సారీ లేదు గిరి లేదు, సర్లే చెప్పింది సారీ చాలే. అసలు మన మ్యారేజ్ డేకి మీ అత్తయ్య మామూలుగా ప్లాన్ చేయట్లేదు తెలుసా? సెలబ్రేషన్స్ అద్దరిపోతాయి. అమ్మ పెళ్లి రోజుకి అమ్మలో మార్పు వచ్చి మనకు అద్భుతమైన బహుమతి ఇచ్చింది కదా. మరి మన పెళ్లి రోజుకి అమ్మకి మనమేం బహుమతి ఇద్దాం? మీరు చెప్పండి. ఒక పుల్లి మృదులని బహుమతికి ఇద్దామా? అరే ఇదంతా సిగ్గే, ఏది మొహం చూడండి. అబ్బా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అబ్బా, అయితే నీకు బహుమతి ఓకేనా? నేను ఇప్పుడు వెళ్ళి అమ్మకి చెప్పొస్తాను. అయ్యో మధుకర్, అసలు మీకు సిగ్గు లేదా? నేను చెప్తానంది పుల్లి మృదుల విషయం గురించి కాదు, అమ్మ ఏదో గుర్తు చేయమంది, అది చెప్పేసి వస్తాను. ఓకే? నిజంగా నీకు వర్క్ టెన్షన్ ఉంటే మరీ అంత టెన్షన్ పెట్టే వర్క్ నెత్తిన వేసుకోకు. కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్య మధ్యలో నవ్వుతూ ఉండు. ఓకేనా? బాయ్. పెళ్లి రోజు కూడా ఎలా మర్చిపోయాను. ఎంత టెన్షన్లో ఉన్నా ఈ విషయం ఎవరైనా మర్చిపోతారా? నేను గుర్తుపెట్టుకుని చెప్పుంటే ఎంత సంతోషించుండేవారు. మృదులకి ఇవి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అని తెలియదు కదా, ఎందుకు ఏమిటి అని అడగకుండా సంతకం పెడుతుందా? మావయ్య, ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. ఏ లేదమ్మా, రేపు ఆడిటింగ్ ఉంది, నీ సంతకాలు కావాలి. సరే, ఇది ఇవ్వండి మావయ్య. క్షమించు మృదుల, నీతో అబద్ధం చెప్పి సంతకాలు పెట్టిస్తున్నాను. ఇది ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో ఊహించగలను. కానీ ఇప్పుడు రాబోయే ఉపద్రవాన్ని ఆపడానికి
ఇంతకు మించి వేరే దారి లేదమ్మా. మావయ్య అంతే కదా మావయ్య? అంతేనమ్మా. ఉమ్. ఈ టెన్షన్ అంతా భరించే బదులు మృదులకి ఈ విషయం చెప్పేస్తే. మావయ్య ఏమైనా చెప్పాలా? ఏం లేదమ్మా, ఏం లేదు. అసలేం జరుగుతుందని మావయ్యని అడిగేస్తే నిలదీస్తున్నాను అనుకుంటారా, లేక అర్థం చేసుకుని నాకు నిజం చెప్తారా? ఏంటమ్మా, ఏమన్నా అడగాలా? ఏం లేదు మావయ్య. సరే అమ్మా, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్. బిడ్డలాంటి నేను మోసం చేస్తున్నానమ్మా. మీ అత్తయ్య నీకు కానుకగా ఇచ్చిన దాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నాను. ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. కూర్చోండి. చెప్పు బ్రాహ్మణీదేవి. మృదుల పేరు మీద టెక్స్టైల్ ఇండస్ట్రీ మొదలు పెడుతున్నాను స్వామి. మీ ఆశీస్సులు కావాలి. అంతా మంచే జరుగుతుంది. కానీ కొన్ని ఆటంకాలు తప్పవు. స్వామి, ఆటంకాలంటే ఏమన్నా పెద్ద సమస్యలు వస్తాయా? పరిష్కరించుకోగలుగుతామా? స్వామి. అమ్మా ఆగండి. తెలుసు కదమ్మా మీకు, స్వామీజీ ఒకసారి కళ్ళు మూసుకున్నారంటే ఇక ఆ ప్రశ్నకు సమాధానం లేనట్టే. ఆటంకాలు అన్నారు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా వేరే ప్రశ్నలుంటే అడగండి అమ్మా. స్వామి, మధు పెళ్లి రోజు పండగ తర్వాత 2 జంటలకి శాంతి ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నాను. పిల్లల్ని ఆశీర్వదించండి. శుభం. చక్కని బిడ్డలతో కలకాలం వర్ధిల్లండి. వెళ్ళొస్తాను స్వామి. స్వామీజీ, చెప్పు తల్లి. అడగచ్చో అడగకూడదో అసలు ఎలా అడగాలో కూడా తెలియడం లేదు స్వామి. ఈ మధ్యన మావయ్య గారి ప్రవర్తన చాలా తేడాగా ఉంది. ఆయన జీవితంలో ఎవరన్నా ఉన్నారేమో, అత్తయ్యకి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఏవేవో భయాలు. ఎంతటి వారికైనా చేసిన కర్మలకి ఫలితం అనుభవించక తప్పదమ్మా. రాబోయే పరిణామాల్ని
ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. స్వామీజీ, అంటే నా అనుమానం నిజమవుతుందా? అత్తయ్యకి అన్యాయం జరుగుతుందా? చెప్పండి స్వామి. స్వామి దయచేసి చెప్పండి. దయచేసి చెప్పండి స్వామి. అమ్మా, స్వామి, అదే జరిగితే అంతకన్నా ఘోరం ఉండదు. పిల్లలు మనవళ్ళతో సంతోషంగా ఉండాల్సిన ఈ వయసులో అత్తయ్యకి మానసిక క్షోభొద్దు. ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం, మీరే కాపాడండి.